ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు చెప్పబోయేటువంటి విషయం ఏంది అంటే, మాకు నారాయణీయం నేర్చుకుంటున్నాను నేను చెప్పాను కదా మీకు ఇంతకు ముందర. హరిద్వార్లో కూడా మోక్షపురి పట్టణం అయినటువంటి హరిద్వార్ని మాయాపురి అంటారనమాట. కాబట్టి అక్కడ పారాయణం చేయడం జరిగిందని నేను చార్ధామ్ యాత్రకు వెళ్ళినటువంటిది సందర్భంలో ఆ విశేషాల గురించి చెప్పినప్పుడు మీకు నేను తెలియజేశాను కదా. ఆ తర్వాత మనకి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మోక్షపురి పట్టణం ఏంటంటే కాంచీపురం అనమాట. ఆ కాంచీపురంలో మేము జూలై 18వ తేదీన పారాయణ చేయడం జరిగింది. ఈరోజు నేను దానికి సంబంధించినటువంటి విశేషాలని మీకు తెలియజేస్తానమాట. కాంచీపురంలో జూలై 18వ తేదీ పారాయణం చేయడం జరిగిందనమాట. మేము జూలై 17వ తేదీ తిరుపతి నుంచి బస్సులు పెట్టారు. కొంతమంది డైరెక్ట్‌గా వచ్చారనమాట. నేను ఒక్కదాన్నే కదా! నేను నెల్లూరు నుంచి బయలుదేరి జూలై 17 మధ్యాహ్నం 11 గంటలకు ఇంట్లో భోంచేసుకొని బయలుదేరి తిరుపతికెళ్ళాను. అక్కడ 2 బస్సులు పెట్టారు. ఆ బస్సులో వాళ్ళతో పాటే వెళ్ళామనమాట. అయితే ఈ పారాయణ ఎక్కడ జరిగింది అంటే, నేరుగా వాళ్ళ బస్సులోనే కాంచీపురానికి తీసుకెళ్ళిపోయారు. ఈ పారాయణ ఎక్కడ జరిగింది అంటే, మణిమండపంలో జరిగిందండి. కాంచీపురంలో ఉండేటువంటి మణిమండపంలో ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తరాధికారి ఉన్నారు కదా స్వామి, 71వ పీఠాధిపతి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క సమీపంలో జరిగిందనమాట ఈ పారాయణ అనమాట. కాబట్టి మామూలుగా అది కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది. అయితే ఈ మణిమండపం ఎక్కడ ఉంటుంది అంటే, అసలు దీని విశేషాల గురించి నేను మీకు కొంచెం వివరిస్తానమాట. ఈ మన కంచి కామకోటి పీఠాధిపతి 68వ పీఠాధిపతి మహాస్వామి అంటారు చూడండి. కాబట్టి ఆయన యొక్క శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి మహాస్వామి యొక్క జ్ఞాపకార్థం, ఆయన మహాపెరియవా అని కూడా అంటారనమాట. ఆయన యొక్క స్మారకార్థం తమిళనాడులోని ఓరిక్కై అంటే అది కాంచీపురం సమీపంలో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడమే కంచి మహాస్వామి శతాబ్ది మణిమండపం అన్నమాట. ఇది పూర్తిగా ఎట్లా నిర్మించారంటే, గ్రానైట్ శిలలతోటి, చోళ, నాయక, పల్లవ శిల్పకళా శైలులతోటి ఇది రూపుదిద్దుకుందనమాట. అసలు ఈ మణిమండపం యొక్క విశేషాలను కనుక చూసుకుంటే, అక్కడ శిల్పకళా వైభవం ఎలా ఉంటుందంటే, ఈ మణిమండపంలో మహామంటపం, ప్రజామండపం, ప్రాకార మండపం, పాదుక మండపం అనేటువంటి 4 ప్రధాన విభాగాలు ఉన్నాయన్నమాట. ఇవి సుమారు 100 అనమాట అద్భుతంగా చెక్కిన అద్దాల్లాంటి గ్రానైట్ స్తంభాలపై ఈ మండపాలన్నీ కూడా నిలబడి ఉన్నాయన్నమాట. ఈ విధంగా 4 మండపాలతోటి దాన్ని నిర్మించడం జరిగిందనమాట. ఈయన ఆ మహాపెరియవ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గురించి అసలు మనం చెప్పే పనే ఉంది. పెద్ద స్వామి, మహాస్వామి అని ఆయనకి 87 సంవత్సరాల పాటు ఆయన సనాతన ధర్మాన్ని గురించి, ప్రపంచ శాంతి కోసం ఆయన చేసినటువంటి సేవలు, ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలని ఆ గోడల మీద అంతా కూడా శిల్పాలుగా మలుస్తున్నారనమాట. ఇంకా అసలు ఆ ప్రాంగణం ఎలా ఉంటుందంటే, దానికి ఏమని చెప్పొచ్చు అంటే, ఒక రకంగా చెప్పాలంటే శాంతి నిలయం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా ధ్యానం చేసుకునే దానికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఆ గర్భగుడిలో ఎవరుంటారంటే మహాపెరియవ, ఆయన యొక్క చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి యొక్క విగ్రహము, దివ్య విగ్రహం భక్తులకి దర్శనమిస్తూ ఉంటుందన్నమాట. అసలు అక్కడ ఆ చెట్లు, ఆ వాతావరణం అదంతా కూడా మనకి మనసుకి ఎంతో ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి అనుకూలిస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. కాబట్టి నాకైతే అనిపించింది దాని పేరు శాంతి నిలయంగా ఉంటే బాగుంటుందేమో నా మనసుకు అనిపించిందండి. అక్కడ స్వామివారి యొక్క విగ్రహం గర్భగుడిలో ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విగ్రహాన్ని మనం గురువుల యొక్క దర్శనం చేసుకుంటేనే మనకి మన యొక్క పాపాలన్నీ కూడా నశించిపోతాయన్నమాట. ఇంకా ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ ఆ పక్కనే ఒక దాంట్లో చిన్న స్వామి వారి నేను చెప్పాను కదా, ఉత్తరాధికారి అనేటువంటి ఈ మధ్యన నియమించారు కదా విజయేంద్ర సరస్వతి స్వామి వారు, ఆయన యొక్క మండపం ఉంటుందన్నమాట. శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అనమాట. ఆయన యొక్క మండపం ఉంటుంది. అక్కడే ఇంకా గోశాల ఉంటుందన్నమాట. దాని పక్కనే ఆ మణిమండపం పక్కనే ఈ స్వామివారు పూజ చేసుకునేటువంటి అది ఉంటుందన్నమాట. ఒక విభాగం పక్కన గోశాల ఉంటుందన్నమాట. ఆ పక్కన వేద పాఠశాల ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ గోశాల పక్కన నిత్యాన్నదానం అనమాట. ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు అనమాట. ఇక్కడ ఇంకా ఈ నిత్యాన్నదానం కానీ, గోశాల, వేద పాఠశాల, ఈ సేవలన్నీ కూడా భక్తుల యొక్క సహకారంతో నిర్వహిస్తున్నారనమాట. ఇది అసలు మణిమండపం అనేది ఏంది అంటే,
దాని గురించినటువంటి మహాస్వామి యొక్క జ్ఞాపకార్థం కట్టించినటువంటి కట్టడమే ఈ మణిమండపం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మేము ఆ మణిమండపంలోనే, అంటే ఆ మణిమండపంలో పారాయణ చేసామంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉంటేనే కదండి మనం చేసేది, లేకపోతే చేయగలమా మనము? మేము 17వ తేదీ రాత్రి నేరుగా ఆ మణిమండపం దగ్గరికే వెళ్ళాము. అంటే మణిమండపం లోపలికి వెళ్ళలేదు, పక్కన ఉన్నటువంటి ఆ చిన్న స్వామి ఉన్నారు కదా, ఉత్తరాధికారి శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, ఆయన దగ్గర, ఆయన సన్నిధికి వెళ్ళి అక్కడ ఆయన చేసేటువంటి పూజా కార్యక్రమాలని చూసాము. ఆయన యొక్క దర్శనం చేసుకున్నాము. ఆ రోజు అందరికీ కూడా, భక్తులందరికీ కూడా ఆయన చేతితోటి ఉన్నంత వరకు కూడా ఆయన పండ్లను అనుగ్రహించాడు. ఆ స్వామి దయ వల్ల, ఆ కంచి కామాక్షమ్మ దయ వల్ల, పెద్ద స్వామి దయ వల్ల నాకు కూడా ఆ స్వామి చేతులతోటి అరటిపండు అనేటువంటిది లభించింది. ఒడిపట్టుకుంటే ఆయన విసిరేస్తారు, మనకి ఇస్తారనమాట. కాబట్టి నాకు అరటిపండు లభించింది. ఆ తర్వాత స్వామి దర్శనం చేసుకొని ఆ రోజు అక్కడికి వెళ్ళి వెనకాలే భోజనశాల, చెప్పాను కదా ఇక్కడ గోశాల, వేద పాఠశాల, భోజనశాల, అక్కడికి వెళ్ళి ఆ నిత్యాన్నదాన సత్రంలో చక్కగా మేమందరం కూడా భోంచేసి మళ్ళీ వాళ్ళపై బస్సులు పెట్టారు కదా మాకు, ఆ బస్సుల్లోనే మనం మళ్ళీ కాంచీపురానికి వచ్చేసి రూమ్కి వచ్చేసాం అనమాట. ఆ రూములు కూడా మెయిన్ కాంచీపురంలో ఉండేటువంటి శంకర మఠానికి కొంచెం దూరంలో, ఒక ఎంత శంకర మఠాన్ని అదే వీధిలో మేము రూమ్ తీసుకొని ఉన్నాం అనమాట. ఆ శంకర మఠానికి వచ్చేసాము. ఆ రోజు రాత్రి అక్కడ స్టే చేసుకొని మళ్ళీ తెల్లవారంగానే ముందరగానే లేచి స్నానాధికారాన్ని పూజ చేసుకొని చక్కగా మళ్ళీ మేము అక్కడికి వెళ్ళామన్నమాట, మణిమండపానికి వెళ్ళాము. అక్కడ మణిమండపంలో పారాయణ జరిగింది ఆ రోజు 18వ తేదీ. అసలు ఆ మణిమండపం చెప్పాను కదా, అత్యద్భుతమైనటువంటి కట్టడం, ఎంత ప్రశాంతంగా ఉందంటే మాటలతో చెప్పడానికి అలవి కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా సరే భక్తులు కాంచీపురం వెళ్ళినటువంటి వాళ్ళు, అది కొంచెం అవుట్స్కర్ట్స్లో కాంచీపురానికి దూరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుందేమోనండి, నాకే సరిగ్గా తెలియదు, మేము బస్సులో వెళ్ళాం కాబట్టి మాకు తెలియలేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి కూడా వెళ్ళి ఆ మహాస్వామిని దర్శించి ఆ కట్టడాన్ని కూడా, ఎందుకంటే ఆయన స్మారకంగా నిర్మించినటువంటి కట్టడం కాబట్టి దాన్ని కూడా దర్శించి ప్రతి ఒక్కళ్ళు కూడా తరించాల్సిందిగా కోరుకుంటున్నానండి. అత్యద్భుతమైన కట్టడం, మనసుకి అంత శాంతి. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అక్కడ ఒక అరగంట సేపు ధ్యానం చేసుకొని లేదా స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదువుకొని రావాల్సిందిగా నేను ప్రతి ఒక్కరికి, ఏదో నాకు అట్లా అనిపించింది కాబట్టి చెప్తున్నానండి, అది మీ ఇష్టం అన్నమాట. సరే అండి, తెల్లవారు 18వ తేదీ పొద్దున్నే అక్కడికి వెళ్ళి చక్కగా విష్ణు సహస్రనామం, ఆ స్వామి సన్నిధిలో విష్ణు సహస్రనామం, శ్రీపాద సప్తతి, శ్రీ దేవి కేశాధిపాదాది వర్ణన అవన్నీ చదివి ఆ తర్వాత నారాయణీయం మొత్తం కూడా 100 దశకాలను మేమందరం కూడా మా గ్రూప్ పద్మజా మేడం గారి ఆధ్వర్యంలో, చక్కగా భద్రావతి మేడం గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పారాయణ చేయడం జరిగిందనమాట. అక్కడ గురువాయూరప్ప స్వామి పెట్టుకొని చక్కగా అలంకారం చేసుకొని, వెనకేమంటే గర్భగుడిలో మహాస్వామి వారు ఉంటారు. ఆయన వచ్చి సాక్షాత్ కూర్చున్నట్టే కదండి మనం చేసేటువంటి పారాయణలో. అక్కడే దానికి ముందర మేము ఈ పటాన్ని పెట్టుకొని, గురువాయూరప్ప పటాన్ని పెట్టుకొని చక్కగా వినాయకుడి పూజ అన్నీ చేసి చక్కగా అందరం కూడా పారాయణ చేసామండి. ఆ పారాయణ అంతా కూడా మాకు అయ్యేటప్పటికి సాయంత్రం 4:30 అయిందండి. అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకలి అనేటువంటిది లేకుండా చక్కగా కూర్చొని పారాయణ పూర్తి చేస్తారు. అట్లా అని షుగరు, బీపీలు ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి పక్కనే అన్నదానానికి వెళ్ళి మీరు తినేసి రమ్మని చెప్పారనమాట. అంతే కదండి, భగవంతుడు కూడా మనల్ని కొట్టడు కదా, మన శరీరం సహకరిస్తే ఉండగలుగుతాం, సహకరించలేకపోతే తినేసి రండి అని కూడా చెప్పడం జరిగిందనమాట. అసలు నేను పారాయణ చేస్తుంటేనండి అక్కడికి ఒక ఆమె వచ్చిందండి. నేను అంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను మీకు ఏదో సందర్భంలో. అసలు ఆమె ఒకసారి వచ్చిందండి, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చిందండి. ఆమె అక్కడే ఉంటుందిట. ఆమె ఎవరైతేనేమండి, ఆమె ధూమావతి రూపం అనమాట, అమ్మవారే సాక్షాత్ ఆమె. అయితే మా మేడం గారు కూడా అండి ఆమెను కూర్చోబెట్టి చక్కగా ఒక జాకెట్ ముక్క, ఆ స్వీట్లు, ఒక 500 రూపాయలు దక్షిణ పెట్టి, ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నా నేను మీకు, చక్కగా ఇచ్చి ఆమెని పూజించాడండి. ఆమెను చక్కగా, ఎందుకంటే అమ్మవారే ఆ రూపంలో వచ్చింది మనకి, ఇంకెవరు మిగతా వాళ్ళు అంతమంది రాలేదు కదా. పారాయణ జరుగుతూ ఉంటే ఆమె వచ్చిందండి చక్కగా. సరేనండి, ఆమెకు ఆ విధంగా సత్కారం చేశారండి మా మేడం గారు. తర్వాత అండి ఆమె ఆ వయసులో నాకు 100 ఏళ్ళు పైన ఉన్నాయటండి, మంచినీళ్ళు ఇస్తున్నదండి అందరికీ. చివరికి ఆమె ఇవ్వలేక అక్కడ వేద పాఠశాలలో పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లవాడిని పిలిచి అందరికీ మంచినీళ్ళు ఇవ్వనాయన అని చెప్పి చల్లటి మంచినీళ్ళు ఇప్పించిందండి. చూడండి అమ్మవారు, మాకు కూడా భలే దాహం వేస్తూ ఉండింది అనమాట ఆ టైంలో. కరెక్ట్గా ఆ టైంలో ఆమె అందరికీ మంచినీళ్ళని సప్లై చేసిందండి. నిజంగా అమ్మవారు కాక ఆమె ఎవరండి? కాబట్టి మనం చేసేటప్పుడు ఎవరొచ్చినా వాళ్ళు వీళ్ళ వాళ్ళ అనేటువంటి శంకలు పెట్టుకోకూడదు, ఎందుకంటే వాళ్ళని అవమానించినట్టే. మనం ఇక్కడ పూజ చేస్తూ ఉన్నాం, అమ్మవారి స్వరూపం, అమ్మవారు ఏ రూపంలో రావచ్చు. సాక్షాత్ అమ్మవారు అంటే శంఖ చక్ర గదాలు పట్టుకొని అభయస్తం పట్టుకునే రావడం, అసలు మనిషి రూపంలోనే అమ్మవారు
మన సన్నిధికి వచ్చి మనల్ని అనుగ్రహిస్తుంది. వెనక పెద్ద స్వామి వారు ఉన్నారు, ముందర ఈ అమ్మవారి రూపంలో ఈవిడ వచ్చిందండి. నిజంగా మేమందరం కూడా మా పారాయణ చాలా సత్ఫలితాన్ని ఇచ్చింది అని చెప్పి అనుకున్నామండి. మాకందరికీ కూడా మంచి మనసుల్ని ప్రసాదించమని, మంచి బుద్ధిని ప్రసాదించమని, భక్తి జ్ఞానాలను కలిగించమని చెప్పి మేమందరం కూడా వేడుకోవడం జరిగిందండి ఆ స్వామిని. ఇంకా ఆ తర్వాత పారాయణ పూర్తి చేసుకున్నాక మేమైతే ఏం తెలియలేదండి. పారాయణ అంతా అయిపోయాక సాయంత్రం 5 గంటలకు భోంచేసామండి ఆ రోజు. ఈ విధంగా ఆ మణిమండపంలో చేసుకోవడం అనేటువంటిది, మహాస్వామి సన్నిధిలో చేసుకునేటువంటిది నా పూర్వజన్మ సుకృతం కాక ఏముందండి. అందులో ఆ ఉత్తరాధికారి స్వామి దర్శనం ఎంత దగ్గర నుంచి చేసుకున్నామంటే అంత దగ్గర నుంచి చేసుకున్నాం. ఆయన చేతులతోటి పండును అనుగ్రహించారు, అరటిపండు. పండ్లన్నింటిలో కల్లా కూడా మనం కదలీపలం అరటిపండు చాలా శ్రేష్టం అని చెప్పుకుంటాం కదా. నైవేద్యానికి కూడా భగవంతుడి నైవేద్యానికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి ఫలం. ఆ ఫలాన్ని నాకు అనుగ్రహించారండి స్వామి. మామూలుగా నేనైతే ఎప్పుడు విడిగా అరటి పండ్లు తిననండి. కాకపోతే స్వామి ఇచ్చారు కదా, మళ్ళీ నేను ఇంటికి తీసుకురావాలి అంటే తెల్లవారు ఎప్పుడో వచ్చినప్పటికీ ఇది అయిపోతుందని చెప్పి నేను ఆ ఫలాన్ని చక్కగా భుజించానండి నిజంగా. ఎందుకంటే స్వామి నా పట్ల చూపించినటువంటి అదృష్టంగా నేను అనుగ్రహంగా కూడా భావిస్తున్నానండి. నాకు అదే అనిపిస్తుంటుంది ఒక్కోసారి, మనుషులకి పనికి రాకపోయినా భగవంతుడికి ఎవరమైనా పనికొస్తాము అని చెప్పి. ఎందుకంటే భగవంతుడికి పనికొస్తే ఈ మనుషులకి మనం పనికొస్తే ఎంత, పనికి రాకపోతే ఎంత అండి, అంతే కదా. ఆయన ముందర వీళ్ళందరూ ఎవరు అసలు? నాకు అదే అనిపించిందండి. కొంచెం మనసు కూడా స్థిమితం కలిగిందండి నాకు. ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత, ఈ పెద్ద స్వామి వారు లేరండి ఆ టైంలో. విజయేంద్ర సరస్వతి స్వామి వారు కేరళ టూర్కి వెళ్ళున్నారు. ఎందుకంటే తర్వాత మనకి చాతుర్మాసాలు వస్తాయి కదా, ఇంకా ఇక్కడే ఉంటారమ్మా అని చెప్పారు. కాబట్టి ఆయన దర్శనం నేను ఇంత ముందర నెల్లూరులో శంకర మఠంలో చేసుకున్నానండి. నేను మా సార్ ఇద్దరు వెళ్ళి అక్కడ చక్కగా ఆయన పూజ అంతా చేసుకొని రాత్రి 11-11:30 దాకా చేశారండి పూజ. ఆ పూజ అంతా అయిన దాకుండి ఆయన కూడా చాలా దగ్గర నుంచి దర్శనం చేసుకొని అనుగ్రహం చేసుకొని ప్రసాదం తీసుకొని వచ్చానండి. నాకేదో నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి. నేను ఇంకా ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మామూలుగా నేను చిన్నపిల్లప్పుడు అండి, ఒక 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి. ఆ టైంలో నెల్లూరులో టీటీడీ కళ్యాణ మండపానికి పెద్ద స్వామి మహాపెరివా చెప్పానే ఆయన, ఈయన జయేంద్ర సరస్వతి స్వామి ఇద్దరు వచ్చారండి చక్కగా. అప్పుడు నేను రోజు కూడా 3-4 రోజులు నేను మా అమ్మ నెల్లూరులో మాకు ఎల్లాయిపాళెంలో రాజక్క అని ఒక ఉండేదండి, వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉండి 3-4 రోజులు రోజు వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకున్నామండి. కాబట్టి నాకు ఆ పెద్ద స్వామి దర్శనం లభించింది, ఈ జయేంద్ర సరస్వతి స్వామి దర్శనం లభించింది, విజయేంద్ర సరస్వతి స్వామి దర్శనం లభించింది. ఇప్పుడు ఈ నారాయణీయం పారాయణ ద్వారా కంచిలో మనకు ఆ చిన్న సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దర్శనం కూడా లభించింది. ఇది నా అదృష్టంగా నేను పూర్వజన్మలో చేసినటువంటి ఆ పుణ్య ఫలితము నా జన్మ ధన్యమైందిగా నేను భావిస్తున్నానండి. ఈ విధంగా మేము కంచిలో పారాయణ సక్రమంగా పూర్తి చేసుకొని ఆ తెల్లవారు ఏం చేశామంటే అండి, ఏకోజామున వెళ్ళి ఆ రాత్రి ఇంక మళ్ళీ మేము వెళ్ళలేదండి. ఆ రాత్రి కూడా హరికథ ఉంది అని చెప్పారు, కానీ ఇంక అప్పటికే ఓపిక అయిపోయిందండి. ముప్పవరపు సింహాచల శాస్త్రి గారి చేత హరికథ ఉందని చెప్పారు, కానీ ఇంకా మేము రూమ్కి వచ్చేసి వెళ్ళలేకపోయామండి. ఇంకా ఆ రాత్రి శంకర మఠానికి వెళ్ళి శంకర మఠంలో ఆ బృందావనాలు జయేంద్ర సరస్వతి స్వామివారిది, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి బృందావనాలు దర్శించుకొని అమ్మవారి తర్వాత మనం పృథ్వీలింగాన్ని కంచిలో ఉండేటువంటి కాంచీపురంలో ఉండేటువంటి ఆ స్వామిని శివకంచి అంటారు కదా, అక్కడికి వెళ్ళి ఆ స్వామిని ఆ పృథ్వీలింగాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ అమ్మవారిని కూడా దర్శనం చేసి కరెక్ట్ క్లోజ్ చేస్తున్నారండి. అమ్మవారి దర్శనం అయిపోయింది. మళ్ళీ రూమ్కి వచ్చి స్టే చేసి తెల్లవారుజాము 4 గంటలకే లేచి మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. నాకెందుకో దగ్గర నుంచి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పిందండి అని మనసుకు అట్లా అనిపించింది. తర్వాత దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి బయటికి వెళ్తుంటాం కదండి, అక్కడ పూజారి ఉంటే స్వామి కొంచెం పంపించరా లోపలికి అంటే, 1 నిమిషం ఉండండి అమ్మ, ఒక 20 నిమిషాలు వెయిట్ చేయాలా అన్నారు. సరే అని చెప్పి నాతో పాటు మా నారాయణీయం బ్యాచ్లో ఉండేటువంటి కుమారి అడబాల గారు కూడా వచ్చారండి. ఇద్దరం కలిసి అక్కడ కాసేపు వెయిట్ చేసి ఆ లోపలికి వెళ్ళి దగ్గర నుంచి అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. ఆ అమ్మవారి యొక్క ఆయన పూజారి పూలు కుంకుమ గాజులు నాకు ఇచ్చాడండి. నిజంగా నాకు ఎలా మాటలతో చెప్పలేనండి. ఆ సమయంలో నా కంట్లో నుంచి ఆనంద బాష్పాలు అట్లా రాలిపోయాయండి. నిజంగా చెప్తున్నాను కదా. ఆ దర్శనం చేసుకొని ఇంక వచ్చేసామండి. అప్పటికే నాకు కొంచెం కాలు బాగా నొప్పిగా ఉంది. ఇంకా వరదరాజస్వామి గుడికి విష్ణు కంచికి వెళ్ళలేదు, తోడు కూడా ఎవరు లేరండి. సరే అది ఇంకోసారి అయినా వెళ్ళొచ్చులే, ఇంతకు ముందర నేను చూశాను అత్తివరదరాజస్వామి దానప్పుడు ఆ గుడికి వెళ్ళొచ్చానండి. సరే అని చెప్పి ఈ విధంగా పూర్తి చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం మణిమండపానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ ఆ నిత్యాన్నదాన సత్రాన్ని మళ్ళీ స్వామిని ఆ రోజు ఉదయం కూడా ఇంకొకసారి మళ్ళీ స్వామిని చిన్నస్వామిని దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహం తీసుకొని మళ్ళీ వెళ్ళి భోజనం చేసుకొని మళ్ళీ బస్సులో తిరుపతికి వచ్చేసి తెల్లవారంటే 19వ తేదీ మళ్ళీ రాత్రి కల్లా 9 గంటలకల్లా నెల్లూరుకి చేరారండి. ఈ విధంగా కంచిలో నారాయణీయం పారాయణ ఈ విధంగా జరిగిందండి. ఇది కంచి యాత్రకు సంబంధించినటువంటి
విశేషాలు. మీకు అందరికి కూడా ఈ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నానండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.